పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 4 గ్రహాలు ప్రతికూలమైనటువంటి స్థానాలలో ఉన్నాయి. 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా తక్కువగా ఉంది. కాబట్టి కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారికి పొందే అవకాశం ఉంటుంది. అవి ఏమిటో చూద్దాం. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని చివరి దశకు చేరుకుంది. అంటే ఈ మార్చి నెలాఖరుతోటి మీకు ఏర్పడినటువంటి గత 2.5 సంవత్సరాల నుంచి పొందినటువంటి అష్టమ శని యొక్క ప్రభావం నుంచి విముక్తి పొందుతారు. కానీ మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి రవి మీ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయాధిపతి ధనాధిపతి కుటుంబ స్థానాధిపతి వాక్ స్థానాధిపతి అయినటువంటి రవి, పైగా పితృకారకుడు అయినటువంటి రవి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా ప్రణాళిక అనేటటువంటిది చాలా చాలా అవసరం. ఎందుకంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోవటం కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కలగటం కానీ, శత్రు సమస్యలు కలగటం కానీ, తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఆందోళన కలిగించడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఏర్పడినటువంటి ప్రతికూలతలు కొరక తొలగిపోవాలంటే ప్రతిరోజు ఖచ్చితంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఆదిత్య హృదయ పారాయణ చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఇంకా ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి అంటే కర్కాటక రాశి వారికి దశమ స్థానాధిపతి కర్మస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానాధిపతి వ్యయస్థానంలో సంచరించేటప్పుడు కొంతమంది ఉద్యోగస్తులకు ఎలాంటి నోటీసు లేకుండానే అప్రయత్నంగా ఉద్వాసన కూడా కలిగే అవకాశం ఏర్పడుతుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్లో నుంచి బయటకు వచ్చే అవకాశాలు కూడా కలుగుతాయి. ఎవరికైతే అటువంటి సిమ్టమ్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయో అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వాన్ని కోల్పోతారు. అనవసరమైనటువంటి ఆవేశం తెచ్చుకోవటం వలన కానీ, చెప్పుడు మాటలు వినటం వలన కానీ కోపాన్ని అంటే కోపావేశాలు అనేటటువంటివి ప్రధానంగా కర్కాటక రాశి వారికి శత్రువులు అని చెప్పాలి. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అని రవి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఏదైనా రావాల్సినటువంటి ధనం కనుక వసూలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అతి కష్టం మీద కూడా వసూలు చేసుకోవడం కష్టంగా మారుతుంది. ఎంత కష్టపడినప్పటికీ కూడా రావాల్సిన ధనం చేతికి అందదు. చేతికి ధనం రాకపోగా శత్రుత్వం కూడా పెరిగిపోతూ ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎవరైతే కర్కాటక రాశి వారు చాలా కాలం నుంచి కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ మాసంలో వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరిగి మనస్తాపానికి గురి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నప్పటికీ నీచంలో సంచరిస్తున్నాడు. అంటే డెబిలిటేషన్లో ఉన్నాడు. బుధుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు మానసికమైన ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. స్థిరమైనటువంటి ఆలోచనలు లేదా తీసుకున్నటువంటి నిర్ణయం మీద అలా కన్సిస్టెన్సీ లేకపోవటం వలన, లేదా పలుమార్లు నిర్ణయాలు మార్చుకుంటూ పోవటం వలన పనులలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా మీ రాశికి చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థానం సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ వాహన కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కానీ, స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కానీ రాశి వారికి చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయాలలో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కొద్దిగా గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క భావాలు, మీ ఊహలు, ఉద్దేశాలు పిల్లలకి అర్థమయ్యేటటువంటి రీతిలో మీరు చెప్పగలగాలి. అనవసరమైనటువంటి ఆవేశాన్ని పిల్లల దగ్గర ప్రదర్శించడం వలన కొన్ని రిలేషన్స్ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అంటే మీకు బాగా దగ్గర వాళ్ళే, మీకు కావాల్సిన వాళ్ళే మిమ్మల్ని శత్రువులుగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. సంతానపరమైనటువంటి విషయాలలో కనుక తీసుకుంటే వారు చదివే విధంగా ఉంది, వారి జీవితం ఏ విధంగా ఉంది, వారు ఏ దారిలో వెళ్తున్నారు, ఏమైనా రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారా, ఎక్కడ సరిచేయాలి అంటే మీకున్న సమయంలో కొద్ది సమయాన్ని కనుక పిల్లల మీద కనుక ఫోకస్ చేసినట్లయితే కొన్ని ప్రతికూలతల నుంచి మీరు బయటకు వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి అన్నిటికంటే బలంగా ఉన్న గ్రహం ఏమిటంటే గురుడు. గురువుడు చాలా బలమైనటువంటి స్థానంలో
చంద్ర నక్షత్రంలో బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే గురుడు బలమైనటువంటి స్థానంలో ఉన్నాడో, పైగా లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత, అంటే ఎంత పెద్ద సమస్యలు వచ్చినప్పటికీ గురుబలం కారణం చేత వాటి యొక్క తీవ్రత అనేటటువంటిది కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి గురుగ్రహ ఆరాధన చేయటం అనేటటువంటిది కూడా ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా అత్యంత జాగ్రత్తలు పాటించాలి. అత్యంత కఠినమైనటువంటి సమయం ఈ మార్చి నెల ఈ రాశి వారికి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:39 మధ్యలో ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఆనందాన్ని కలిగిస్తుంది. దూరం అయిపోయినటువంటి వ్యక్తులు దగ్గర కావటం కానీ, ప్రేమికులుగా ఉన్నటువంటి వారు చేసే వివాహ ప్రయత్నాలు కలిసి రావటం కానీ జరుగుతూ ఉంటుంది. చేసేటటువంటి నూతన ప్రయత్నాలలో కొద్దిగా ఫలితం వస్తుంది. అంటే మనస్సంతా కూడా కొద్దిగా ఆనందానికి గురవుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ ఇది అనుకూలంగా మారుతుందని చెప్పాలి. 3వ తేదీ ఉదయం 6:39 నుంచి 5వ తేదీ ఉదయం 8:15 మధ్యలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, పలు మార్పులు చేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఈ రోజుల్లో మొదలు పెట్టడం చాలా మంచిది. ఇది మీకు అత్యంత అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. 5వ తేదీ ఉదయం 8:15 నుంచి 7వ తేదీ ఉదయం 11:50 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఆనందాన్ని, అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. మీ రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు మీ రాశికి ఉచ్చ స్థానంలో ఉంటాడు. అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి వాటి మీద, కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయాలన్నా, అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా, స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్నా, ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే, అంటే లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. 7వ తేదీ ఉదయం 11:50 నుంచి 9వ తేదీ సాయంత్రం 5:49 మధ్యలో ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం. ఇక్కడ మీకు తెలియకుండానే చేయకూడనటువంటి పనులు చేయటం వలన ప్రతికూలతలు కలుగుతాయి. ఎక్కడా కూడా అంటే అసంబద్ధమైనటువంటి కార్యక్రమాల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ కుజ చంద్ర గ్రహాల యొక్క కలయికతోటి చంద్రమంగళ యోగం మీ రాశికి 12వ స్థానంలో ఏర్పడుతుంది. చంద్రమంగళ యోగం అంటే ఏమి గొప్ప యోగం కాదండి. దుష్కార్యాలకు, దుష్కర్మలకు ప్రధానమైనటువంటి కారణమవుతుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ కారణమవుతుంది. అటువంటివి వాటి జోలికి కానీ, వాటి పరిసర ప్రాంతాల జోలికి కానీ మీరు వెళ్లకుండా ఉండటం వలన మీరు సత్ఫలితాన్ని పొందుతారు. లేకపోతే మానసికమైనటువంటి అశాంతికి మీరే ఇన్వైట్ చేసినటువంటి వారు అవుతారు. ఇక 9వ తేదీ సాయంత్రం 5:49 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు దాదాపుగా ప్రతికూలమైనటువంటి ఫలితాల యొక్క తీవ్రత తగ్గి అనుకూలమైనటువంటి ఫలితాల దిశగా అడుగులు వేస్తారు. ఓవరాల్గా కనుక తీసుకుంటే ఈ రాశి వారికి కొద్దిగా అనుకూలతలు ఉన్నప్పటికీ కొంచెం ఎక్కువగా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆదిత్యోదయ పారాయణ చేయడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోష పరిహారం చేయించుకుంటే చక్కటి ఫలితాన్ని పొందుతారు. ఇది మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు లేకపోతే ఈ గోచార రీత్యా ఏర్పడినటువంటి ప్రతికూలతలు ఏవి కూడా మీకు పెద్దగా వర్తించవు. అటువంటి వారు పెద్దగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.